హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫస్ట్ టైం 3 kg చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. ముందు చేశాను కానీ మరీ అంత 3 kg అంత అయితే చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం అయితే 3 kg రైస్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో అని చాలా భయపడ్డాను, కానీ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే కుదిరింది. కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ చాలా బాగా కుదిరింది. ఎలా చేశానో చూసేయండి. ముందుగా పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ ఒక 8 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక 1/2 kg ఆయిల్ వేసి నూనె అనేది కొంచెం వేడి అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇక్కడ నేను బిర్యానీ ట్రై చేస్తే మా అన్న వాళ్ళైతే బర్త్డే సెలబ్రేషన్కి డెకరేషన్ చేస్తున్నారు. 3 kg బిర్యానీ ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు అయితే మా అక్క కూతురు చిట్టి తల్లిది బర్త్డే ఉంది. అందుకనైతే ఈరోజు అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బయట కొని తేవచ్చు అనుకోవచ్చు, కానీ బయట అంత బాగోదు కాబట్టి మన కళ్ళ ముందే మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అయ్యో, ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో మనం ముందు 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ని నానబెట్టి రైస్ని 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలో ఆయిల్ వేసి ముందుగా చికెన్లో అన్ని మసాలాస్ వేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో మందపాటి గిన్నెలో ఆయిల్ వేసి ముందుగా మసాలా కలిపిన చికెన్ని దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కాసేపు అలా కలిపి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దాంట్లో వేసి ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. 2 minutes పాటు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఆ చికెన్లో వేసి పైనుంచి ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొంచెం నెయ్యి అలాగే ఫుడ్ కలర్ వేసి గట్టిగా దమ్ పెట్టాలి. మనం దేంట్లో అయితే దమ్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ గిన్నె అయితే చాలా మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితేనే మనం దమ్ పెట్టేటప్పుడు కింద మాడిపోకుండా ఉంటాయి. పైన మూత అయితే ఎటు ఆవిరిపోకుండా గట్టిగా దమ్ పెట్టుకోవాలి. పైన ఏదైనా బరువుది పెట్టుకుంటే ఎటు ఆవిరి వెళ్ళకుండా ఉంటుంది. అలా 10 minutes పాటు దమ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది. బిర్యానీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. టేస్ట్ అయితే చాలా బాగుండే. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే మా వాళ్ళు నేను బిర్యానీ చేసేలోపు మా అన్న వాళ్ళైతే బర్త్డే సెలబ్రేషన్ కోసం డెకరేట్ చేశారు. ఇంతకీ బర్త్డే గర్ల్ని అయితే చూపించలేదు కదా, ఈమెనే మా చిట్టి తల్లి. ఈ చిట్టి తల్లికి 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా చూస్తుందో. మేము బర్త్డే సెలబ్రేషన్ అయితే అంత గ్రాండ్గా అయితే చేయలేము, ఏదో సింపుల్గా చేసుకున్నాము. యాక్చువల్గా బర్త్డే అయితే చేయొద్దు అనుకున్నాము, కానీ లాస్ట్లో అనుకున్నాము అట్లీస్ట్ కేక్ అయినా కట్ చేపిద్దామని అనుకున్నాము. అందుకే ఇలా చిన్నగా చేసుకుంటున్నాము బర్త్డే సెలబ్రేషన్. చిట్టి తల్లి అయితే కేక్నే చూస్తుంది, కానీ ఒక్క ముక్క కూడా తినలేదు. చాలా ఏడ్చింది, ఎంతైనా చిన్న పాప కదా. అందరిని చూసి చాలా భయపడింది, కానీ లాస్ట్లో అయితే బాగానే ఉండే. మనమే అందరిని చూస్తేనే మొహమాటం పడతాము, అలాంటి చిన్నపిల్ల భయపడకుండా ఉంటుందా? అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చుట్టాలు అలాగే మా వాళ్ళు అందరం కలిసి గిఫ్ట్ ఇచ్చి అలాగే ఫోటో దిగాము. ఏ బర్త్డే సెలబ్రేషన్లో అయినా ఫోటో అయితే పక్కా ఉండాల్సిందే, ఎందుకంటే మెమరీ లాగా మిగిలిపోతుంది కాబట్టి.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇక్కడైతే బిర్యానీ తింటున్నాము. బిర్యానీ తిన్న తర్వాత డ్యాన్స్ లేకపోతే ఎలా, ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మా వాళ్ళైతే డ్యాన్స్ అయితే మామూలుగా చేయలేదు. మేము బర్త్డే సెలబ్రేషన్ అంత గ్రాండ్గా చేయకపోయినా చాలా అయితే ఎంజాయ్ చేశాము. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా బర్త్డే సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.